హాయ్ అండి అందరికీ. ఈ వీడియో నేను ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను. ఎవరు కూడా దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్లు అనేది తీసుకోవద్దు, ఓకేనా? జస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇదిగోండి, ఫస్ట్ నిన్నట్లాగా మనకి ఆల్రెడీ మార్కెట్ ఈరోజు కూడా గ్యాప్ అప్ అయిందనమాట. గ్యాప్ అప్ అయ్యి మన ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీయే చూడండి, నేకెడ్ ఎంట్రీ. ఇది రావాలి అందరికీ, సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది చేయగలరు. ప్యూర్ సబ్జెక్ట్ అండి, ఏం లేదు, ఓకేనా? నేర్చుకోవాలి ముందు, ఓకేనా? చూడండి, సెన్సెక్స్లో అంతే, సేమ్ నిఫ్టీలో కూడా ఆల్రెడీ మనకి నేకెడ్ ఎంట్రీ అనేది వచ్చింది. దేంట్లో కూడా మనకి ఎక్కడ మనం వెళ్ళినట్టయితే ఎక్కడైనా పాయింట్లో మనకు చూడండి, ఇంచుమించు 26 పాయింట్స్ మిడిల్లో వెళ్ళినా లేదు అన్నా. ఇప్పుడు మనకి మళ్ళీ ఇటు సైడ్ చూద్దాం, ఈ సైడ్ కూడా మళ్ళీ ఇప్పుడు మనకి ఎంట్రీ రాబోతుంది. చూడండి, మూమెంట్స్ తక్కువ ఉందండి. మార్కెట్లో మూమెంట్ తక్కువ ఉంది, నిన్నట్లాగా లేదు. సెన్సెక్స్ చూడండి, ఈరోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. సో ఇది ఏం చేస్తుందంటే ఈరోజు మార్కెట్ అలా కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందండి, పక్కాగా సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడికి అనేది వస్తుంది మార్కెట్, మళ్ళీ టువర్డ్స్ అప్ అయింది కదా, కొంచెం వెళ్ళినా కానీ కిందకు వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇలా వచ్చి ఇలా వెళ్ళే అవకాశం ఉంది మార్కెట్ అనేది. స్లోగా ఉందండి మార్కెట్. ఇక్కడ వెళ్ళొచ్చు, రిస్క్ కొంచెం చూద్దాం. టోటల్ ఎన్ని పాయింట్ మూమెంట్స్ ఉందండి, ఎన్ని పాయింట్ల మూమెంట్ ఉందో టోటల్ చూద్దాం ఆగండి అసలు. సో మూమెంట్ అనేది మార్కెట్లో తక్కువ ఉంది. ఇది రిస్క్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ వచ్చింది కానీ బట్ ఇది రిస్క్ అనమాట. మనం ఇక్కడ వెళ్ళినా కానీ మార్కెట్ ఇక్కడ కూడా మనకి ఒక 59 పాయింట్స్ వరకు ఇచ్చిందనమాట. సో మార్కెట్ ఇంకా మనకి అప్వర్డ్సే ఉంది. బుక్ చేసుకోండి ఒకవేళ వెళ్ళుంటే ఎవరైనా, లేకపోతే కాల్ సైడే ఉండండి. ఎందుకంటే మార్కెట్ మనకి న్యూస్ పరంగా కూడా మార్కెట్ మనకి అప్ ట్రెండే ఉంది కాబట్టి. ఒకవేళ వెళ్తే ఇలా వెళ్ళిపోవచ్చు, బట్ వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది మార్కెట్ ఇక్కడ నుంచి. లేదా ఇక్కడ నుంచే పైకి వెళ్ళిపోవచ్చు. రెండు రకాలు ఉన్నాయి మనకి ఇప్పుడు మార్కెట్లో. ఇక్కడ ఏదైనా జరగవచ్చు. ఓకే, వెళ్తుంది, పైకి వెళ్తుందండి.
ఇక్కడ ఈ ఎంట్రీ ఏదైతే ఉందో ఎవరైనా ఇంకా వెళ్ళకపోయినా ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ మళ్ళీ వెళ్ళొచ్చు. ఫస్ట్ ఎంట్రీ ఎవరైనా వెళ్ళకపోయినా ఇదిగోండి దీనికి డాట్ క్రాస్ చేసింది కదా, సో ఇక్కడ వెళ్ళొచ్చు. ఆల్రెడీ వెళ్ళి పైకి వెళ్ళి ఆల్రెడీ ఇది కూడా ఒక 11 పాయింట్స్ అనేది ఇచ్చింది మార్కెట్ మళ్ళీ మనకి. చూడండి ఇక్కడే డెసిషన్ తీసుకుంటుందండి మార్కెట్ ఎటు వెళ్ళాలి అది. బట్ వెళ్ళినా కానీ ఆల్రెడీ ఎవరైనా బుక్ చేసుకుంటే ఇక్కడ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ మనకి ఎంట్రీ అయితే స్టార్టింగే వచ్చింది, ఇక్కడ నుంచే మనం దీన్ని ఎంటర్ అయిపోవచ్చు. ఇదిగోండి యాజ్ పర్ మనకి మన సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడే ఎంట్రీ వచ్చేసింది 46 పాయింట్స్ అనమాట. ఇది అందరూ వెళ్ళలేరు, ఓకేనా. ఎవరికైనా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. ఎందుకు ఇక్కడ వెళ్ళాలి, ఎందుకు ఇక్కడ ఓపెన్ అయింది ఇలా చూసుకున్నాం. మనకి చూడండి సింగిల్ ఎంట్రీ ఫస్టే మనకి ఒక్క ఎంట్రీలోనే మనకి ఈరోజు పని అయిపోయింది. మనకు కావాల్సిన పాయింట్స్ మనం బుక్ చేసేసుకున్నాం. చూడండి రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు ఇది ఎక్స్పైరీ ఉంది కదా, సో మనకి దీంట్లో పోయి చూసుకుంటే దీంట్లో ఎక్కువ ఉంది. ఇంకా పైకి ఉంటే కాల్ సైడ్ అయితే మనకి ఎంట్రీ వచ్చింది, పుట్ సైడ్ ఎంట్రీ లేదండి. ఇంకా డౌన్వర్డ్సే ఉంది మార్కెట్ కూడా. ఒకసారి మనం ఇండెక్స్లోకి వచ్చి చూద్దాం. ఇండెక్స్లో కూడా టైం ఫ్రేమ్ మారుద్దాం, ఆగండి. చూడండి ఆల్రెడీ ఇండెక్స్లో కూడా మనకి నిన్న ఆల్రెడీ డైరెక్షన్ అవుతుందని పెట్టుకున్నాం కదండి. చూడండి ఆ రోజు ఇదిగోండి ఇదే, దీనికి ఇదే లెవెల్. ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే చూడండి బ్రేక్ చేస్తే పక్కాగా డైరెక్షన్ ఉంటుంది మళ్ళీ. లేదంటే ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడే రివర్స్ అవుద్ది, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది.
పెట్టుకున్నట్టు ఇందాక 1 minute టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం కదా. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ అయిన తీసుకోవచ్చు. చూడండి, ఇదే కావాలండి. ఇంకా ఈ కాలే మనకి ఎంట్రీ వచ్చింది. ఇదే ఇంకా పుట్ సైడ్ మనకి ఇంకా రాలేదు, టైం పడుతుందండి ఇంకా పుట్ సైడ్ ఎంట్రీ రావడానికి. బట్ చాలా ట్రై చేస్తుంది, ఎందుకంటే మూమెంట్ తక్కువ ఉంది ఈరోజు.